నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జైత్ర యాత్రలా సాగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర. బ్రహ్మరథం పడుతున్న పార్టీ శ్రేణులు, అభిమానులు. సీఎం జగన్ ను చూసేందుకు తరలి వస్తున్న మహిళలు, చిన్నారులు. 23వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు నుండి బోండా ఉమా వరకు కూటమి ఓటమికి భయపడుతోందని విమర్శ. పశ్చిమంలో జోరందుకున్న బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. ఎన్నికల ప్రచారం పశ్చిమంలో ఎన్డీఏ కూటమి తప్పక గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన సృజన. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. 10 ఏళ్ల పాలనలో ప్రజలకు మౌలిక వస్తువులు కూడా కల్పించలేకపోయారని ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రలా కొనసాగుతోంది. అడుగడుగున అభిమానం అడ్డుపడుతూ జననేతను చూడాలని, ఆయనతో కరచాలనం చేయాలని, ఫోటో దిగాలని ప్రజలు తండోపతండాలుగా కదిలి వస్తున్నారు. ఇవాళ సంతమాగులూరుకు చేరుకున్న సీఎం జగన్ కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. గుమ్మడికాయలతో దిష్టి తీసి పూలవర్షం కురిపించారు. సంతమాగులూరు అడ్డరోడ్డు జనంతో పోటెత్తింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రకు భారీగా ప్రజలు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో రోడ్ షోకు ఇరువైపులా మహిళలు, చిన్నారులతో సహా బారులు తీరారు. వృద్ధుల ఉసురు పోసుకున్న దుర్మార్గులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అని వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు బుధవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 23వ డివిజన్, గవర్నర్పేట తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ ఆత్మకూరు సుబ్బారావు మరియు తదితరులతో కలిసి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మమేకమై ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ చంద్రబాబు నుండి బోండా ఉమా వరకు కూటమికి ఓటమి భయం పట్టిందన్నారు. వాలంటరీ వ్యవస్థను బస్తాలు మోస్తారు, ఇంటికి వెళ్లి తలుపులు కొడతారు, మహిళలు మిస్సింగ్ అవుతున్నారని చెప్పి ఇప్పుడు చంద్రబాబు ముసలి సానుభూతిని చూపిస్తున్నాడన్నారు. సొంతపుత్రుడు లోకేష్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థపై నీచంగా మాట్లాడలేదా అని ప్రశ్నించారు. పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినవి చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు మొదలు ఇక్కడున్న మైసూర్ బోండా వరకు కూడా అదే పరిస్థితి. చంద్రబాబు ఏమో ఒకసారి వాలంటీర్లేమో ఎప్పుడు పడితే అప్పుడు తలుపు కొడుతున్నారన్నాడు. వాలంటీర్ల ఉద్యోగం ఏముంది, బస్తాలు మోస్తారని చెప్పన్నాడు. వాలంటీర్ల వల్ల ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పన్నాడు. అనేక రకాలుగా వాలంటీర్ల గురించి మాట్లాడాడు. వారి సుపుత్రుడు ఉన్నాడు కదా, సొంటపుత్రుడు ఉన్నాడు కదా లోకేష్, అతనేమో వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తా అని చెప్తాడు, లేకపోతే మా జన్మభూమి కమిటీలో వస్తాడు, ఏదోదో చెప్తాడు. మళ్ళీ దత్తపుత్రుడు అయితే కనుక వాలంటీర్లు అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోతారు, ఇళ్లలో అమ్మాయిలను చూసి. చంద్రబాబు నాయుడికి అలవాటు. నందమూరి హరికృష్ణబాబు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆ శవాన్ని, డెడ్ బాడీని అక్కడ పెట్టి కేసీఆర్తో పొత్తులు మాట్లాడింది ఎవరండి? కేసీఆర్తో పొత్తులు మాట్లాడింది ఎవరు? ఆయన కాదా? ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి పార్టీ నాయకుడు ఇతను చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీ పెట్టి సొంత సింబల్తో సింహంలా సింగల్గా వస్తున్నాడు. నీలాగా గుంపుల్లాగా ఊరపందులాగా రావట్లేదు ఆయన ఇప్పుడు కూడా. వెన్నుపోటు పొడిచి పార్టీ నీది కాదు, సింబల్ నీది కాదు, ఏది నీది కాదు, వెన్నుపోటు పొడిచి లాక్కున్నాడు నువ్వు. నీలాంటి వాడికి జగన్మోహన్ రెడ్డి గారు గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా అసలు నీకు? సిగ్గు శరం ఉందా చంద్రబాబు నీకు? సిగ్గు శరం ఉందా నీకు? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాడుతున్నావు. ఏరా బాబు, నీ ప్రభుత్వంలోనే కదరా ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయింది. అప్పుడు ఏం పీకా నువ్వే ముఖ్యమంత్రివి. 24 ఓడిపోతారు వాళ్ళు, 24 మేము గెలుస్తున్నాం, 24 మేము గెలుస్తాం, దాంట్లో డౌట్ లేదు. ప్రస్తుతానికి ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, ఫస్ట్ నేను ముఖ్యమంత్రి అన్నాడు, తర్వాత మంత్రి అన్నాడు, ఒకసారి నన్ను ఎమ్మెల్యే చేయమంటున్నాడు, చివరికి ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడు, రేపు కార్పొరేటర్ స్థాయికి వస్తాడు. ఎల్లుండి నేను నిజంగా చెప్తున్నాను, జనసేన పార్టీ రేపు ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారు. ఇది సత్యం, ఇది దీంట్లో ఎక్కడా మార్పు లేదు. ఆ అగ్రిమెంట్తోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు. రేపు జూన్ 4 ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం కాబోతుంది. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఆ పార్టీని విలీనం చేసే పరిస్థితి అయిపోతుంది. ఈరోజు వాళ్ళకి ఇక్కడ మనుగడ లేదు. 23వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీను గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి 98వ సచివాలయం గోపవరం నుంచి ఇప్పటి వరకు ప్రతి గడపకి వెళ్ళి శ్రీను గారు నెక్స్ట్ ఎలక్షన్లో నేను నుంచుంటున్నాను, నన్ను ఆశీర్వదించండి,
ప్రతి ఇంట్లో నీరాజనాలు పలికిన వాళ్ళే కానీ వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు లేరు. ఇది చాలు మా గెలుపుకి నిదర్శనం. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల వేళ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, జనసేన అధికార ప్రతినిధి రజని, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి కలిసి 51వ డివిజన్ వాగు సెంటర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడుతూ టీడీపీ జనసేనతో కలిసి ప్రచారం చేస్తున్నామని అన్నారు. ఇక్కడ 10 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదని విమర్శలు గుప్పించారు. తాము గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజలు తనను పెద్ద ఎత్తున గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో 50వ డివిజన్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన నేను కేశినేని చిన్నిని, సుజనా చౌదరి గారు మేము ప్రచారం మొదలుపెట్టాం. మాతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అంతేకాకుండా మా తెలుగుదేశం సైనికులు అందరూ కలిసికట్టుగా బ్రహ్మాండమైన విజయోత్సవ ర్యాలీగా వెళ్తున్నాం. తీరా చూస్తుంటే ఇది విజయోత్సవ ర్యాలీగా ఉంది, ప్రచారం లేక లేదు. అందరికీ, మా నాయకులందరికీ, కార్యకర్తలకి, 3 పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ధన్యవాదాలు. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చూస్తుంటే బ్రహ్మాండ మెజార్టీతో ఎమ్మెల్యేకి, ఎంపీకి అత్యధిక మెజార్టీతో రాబోతుంది. ఇంకొక విషయం, ఇక్కడ కొంతమంది నాయకులు మా పార్టీలో అవ్వచ్చు, జనసేనలో అవ్వచ్చు, మా పార్టీ ద్వారా పెరిగిన నాయకులు పార్టీని వదిలిపెట్టి పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఒకటే గుర్తుంచుతాం, ఒక చిల్లిగా అంతా కూడా పొలిటికల్ విల్ లేకుండా వాళ్ళు ఎందుకు ఎమ్మెల్యే అయ్యారో, ఎందుకు మంత్రులు అయ్యారో, ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా చాలా వృధా పాలన చేసినట్టుగా కనపడతా ఉంది. ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విజయం తథ్యం, అందులో అనుమానమే లేదు. కానీ ప్రజల ఆదరణతో, మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించి ఆ తర్వాత వాళ్ళు గట్టిగా మాతో, ఎంపీ గారితో, నన్ను ఎమ్మెల్యేతో గట్టిగా పనులు చేయించుకోవాలని చెప్పేది నా కోరిక. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తుంటాం కదా, ఎన్డీఏ, అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏనే. అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. ఆ పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తు గురించి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక త్యాగమూర్తిలాగా ఆయన అన్నీ కూడా సర్దుకొని ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెరగాలో ఆయనకు బాగా తెలిసిన వ్యక్తి, చాలా అనుభవశాలిలాగా పనిచేసి ఈ పొత్తును ఒక పార్టీలోంచి ఎంపీ అవ్వాలనుకున్న ఎమ్మెల్యే పక్కదో వెళ్ళిపోయారో ఆ పార్టీ మునిగిపోయే పార్టీ అని వెళ్ళే వాళ్ళకు కూడా తెలుసండి. ఇక్కడ చేయలేక, ఇక్కడ నిలబడలేక, ఇక్కడ విశ్వసనీయతను కోల్పోయి పక్కకు వెళ్ళిన వాళ్ళు శతకోటి లింగాల్లో బోల్లింగం అండి. ఈరోజు ఒక నేత పక్కకు వెళ్ళాడు అంటే ఎవరా నేత? ఎవరా నేత అంటే ఎవరు భిక్షతో బయటకు వచ్చారు? ఈరోజు సుజనా చౌదరి గారు ఏ రోజు ఏదైతే టీడీపీ పార్టీలోంచి బయటకు వచ్చినా చంద్రబాబు గారిని వ్యక్తిగత విమర్శలు, పార్టీ విమర్శలు చేయలే. నాకు నేషనల్ పార్టీలోకి వెళ్ళాలనుకున్నారు, వచ్చారు. ఈరోజు నువ్వు వైసీపీలోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళు, ఎందుకలా మొరుగుతున్నావు? ఎక్కడి నుంచి బయటకు వచ్చావు? అన్న పెట్టిన భిక్షతో బయటకు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10 సంవత్సరాల పాలనలో మౌలిక వస్తువులు కల్పించలేకపోయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. నగరంలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ 3వ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదనే లక్ష్యంతో ఇండియా కూటమి ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రంలో సిపిఐ 5 సభ్యులతో మేనిఫెస్టోని రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోను తయారు చేశామని తెలిపారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావటం ఖాయమన్నారు. ఒక మౌలిక సమస్యను కూడా పరిష్కారం చేయలేదు. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఏ వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాల్లో ఏ ఒక్కదాన్ని అమలు పరిచిన పాపాన పోలేదు. పైగా దేశాన్ని అప్పుల పాలు చేశాడు, ఆర్థికంగా దివాళా తీయించాడు. 2014 నాటికి భారతదేశానికి 55 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంటే ఇవాళ 205 లక్షల కోట్ల రూపాయలకు అప్పు పెరిగింది. పోనీ దేశంలో అభివృద్ధి ఏమైనా చేశాడా? ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏమైనా కట్టాడా? ఎక్కడ అభివృద్ధి కనపడంలే. ఎవరో అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు, కార్పొరేట్లు లబ్ధి పొందుతూ ఉన్నారు తప్ప సాధారణ ప్రజల యొక్క మేలు చేయడం లేదు. పైగా ఇవాళ రైతాంగం అంతా కూడా దివాళా తీస్తే స్వామినాథన్ సిఫార్సులు అమలు చేసి అధికారం లేకొచ్చి అవి వాగ్దానం చేశాడు, అధికారానికి వచ్చాడు, అమలు చేయలే. ఇప్పుడు దాని గురించి మాట్లాడంలే. రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడంలే.
అదేవిధంగా సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాను అధికారం లేకొచ్చి ఏనాడు కూడా ఆ మాటే మాట్లాడంలే. ఈ 10 ఏళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారో కూడా ప్రజలకు చెప్పడం లేదు. ధరలు పెరిగిపోయినా మాట్లాడు. కాబట్టి మౌలిక కమిటీ సభ్యులుగా కన్వీనర్గా ఓబ్లేస్ గారు, అదేవిధంగా సభ్యులుగా జల్లి విల్సన్ గారు, కేవీవి ప్రసాద్ గారు, దుర్గా భవానీ గారు, ఎన్ లెనిన్ బాబు గారు, ఈ 5 మందితో మేము ఎన్నికల మేనిఫెస్టో కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో కమిటీ వివిధ రంగాల్లో ఉంటున్న ప్రముఖులతోనూ, వివిధ ప్రజా సంఘాల నాయకులతోనూ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నీ కూడా చర్చించి రాష్ట్ర వ్యాప్త పురోభివృద్ధికి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కొరకు తగువైన రీతిలో కొన్ని సూచనలు ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల ప్రజలే కాదు ప్రకృతి కూడా విలయ తాండవం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భానుప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ 2019లో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారో జగన్ సమాధానం చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వైసీపీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించిందని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైన జగన్ ప్రజలకు ఏం చేశారో చెప్పారన్నారు. మే 13 తర్వాత జగన్ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ 5 సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఆరోగ్య వ్యవస్థను కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో నిర్వీర్యమైపోయింది. ఆరోగ్యశ్రీ పేరుతో ప్రజల్ని ఆదుకుంటాం, ప్రజల్ని కాపాడుతామని చెప్పి మాటల ప్రభుత్వమే కానీ చేతల్లో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సార్, ఒక విచిత్రం విడ్డూరం ఏంటంటే ముఖ్యమంత్రి గారి పర్యటన వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. వారే కాకుండా మమ్మల్ని కూడా నరికేస్తున్నారు, మేము కూడా ఏడుస్తున్నామని చెప్పి ప్రకృతి కూడా ఆంధ్రప్రదేశ్లో విలిపిస్తూ ఉంది. ప్రకృతి కూడా విలిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కొన్ని వేల చెట్లుని నరికివేయడం జరిగింది. ఈరోజు మీరు కానీ గమనించినట్లయితే చెట్లు కూడా ఏడుస్తున్నాయి. ఇక్కడ ప్రజలు హాస్పిటల్ పోతే సరైన వైద్యం మాకు అందట్లేదు, సరైన మందులు లేవు, సరైన వసతులు లేవని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏడుస్తున్నారు. ఈయనేమో ఒక రథం ఎత్తుకొని ఫ్యాన్ ఒకటి చేతులు పెట్టుకొని నన్ను మళ్ళా గెలిపించండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతున్నాడు ఆయన. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు? 2019లో మీరు అధికారంలోకి రాక మునుపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలేమి, మీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగింది ఏమి అని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ వారు వివిధ రంగాలలో ప్రముఖులకు ఉగాది పురస్కారాలను అందజేశారు. విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగిన ఈ వేడుకల్లో ఉండవల్లి గ్రామానికి చెందిన సినీ నటులు, దర్శకులు త్రినేత్ర ప్రొడక్షన్స్ అధినేత గాది నాగభూషణంకు ఉగాది పురస్కారాన్ని అందజేసి సత్కరించారు. ఆల్ ఇండియా రేడియో సీనియర్స్ అనౌన్సర్స్ ఏబి ఆనంద్, తల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి, విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు బండారు నరసింహారావు, కోపుల అశోక్ ఆనంద్ తదితరులు గాదే నాగభూషణంను సన్మానించారు. ఉగాది పురస్కారం అందుకున్న గాదే నాగభూషణానికి ఉండవల్లి గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. తూర్పు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన తనయుడు గద్దె క్రాంతి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తూర్పు నియోజకవర్గాన్ని గద్దె రామ్మోహన్ ఎంతగానో అభివృద్ధి చేశారని, మరోసారి ఆయన్ను ఎన్నికల్లో గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసి తీరతారని ఆయన పేర్కొన్నారు. ఈ 5 ఏళ్ళు పడిన కష్టాలు అంతా ఇంత కాదంటున్నారు. చెత్త పన్ను అని చెప్పి, కరెంటు బిల్లు దాదాపుగా 10 సార్లు పెంచడం అని చెప్పి, దాంతోపాటు చదువుకుని నిరుద్యోగంతో బాధపడుతున్న పిల్లలు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇందాక ఒక ఆవిడ మాతో చెప్తుంది, మా అబ్బాయి దాదాపుగా కష్టపడి మంచి ర్యాంకులు తెచ్చుకుని చదువుకుని ఇప్పుడు ఇక్కడ ఏ ఉద్యోగం లేక పక్క రాష్ట్రాలకి, బెంగళూరు, హైదరాబాదు ఎక్కడో చోటకి వెళ్ళి ఉద్యోగం ఎత్తుక్కునే పరిస్థితి.
దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల లక్ష్మీనారాయణని మాట్లాడుతున్నాను. ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు ఈయన గెలిపించడానికి రాజశేఖర రెడ్డి గారి వల్ల కొన్ని మంచి పనులు జరగటం వల్ల ఆయన బిడ్డగా అంతకంటే మంచి పనులు చేస్తానని ఆయన చెప్పటం వల్ల తెలుగుదేశం వీరాభిమానులమైనటువంటి మాలాంటి వాళ్ళకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి చంద్రబాబు గారు చేసే మేలు కంటే ఎక్కువ మేలు చేస్తారని ఆశించి ఏ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గెలిపించడం కోసం ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా 10 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా అరగుండు ఒక మీసం తీయించుకొని ఏ ఎదవ ప్రచారం చెయ్యడు. అయితే డబుల్ పీజీ చేసినా కూడా ఒకవేళ ఉద్యోగం రాకపోతే దేవుడిచ్చినటువంటి అవయవాలు అన్నీ ఉన్నాయి కనుక కాయకష్టం చేసుకొనైనా బ్రతుకుతారు. కానీ అవయవ లోపంతో కాయకష్టం చేసుకోలేని వికలాంగుల ప్రయోజనాల కోసం మా తాత కష్టపడుతున్నాడు అని చెప్పుకోండి. మన వాళ్ళకి చెప్పాను, నా భర్త ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాడు, మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదని చెప్పుకోమని చెప్పాను. ఆ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఆయనకి పనిచేసి అతన్ని గెలిపిస్తే ఆనాడు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి పింఛన్లు కూడా ఈ రాష్ట్రంలో 50,000 పింఛన్లని తీసేసి 18 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆయన ఎన్నికల గుర్తు ఫ్యాన్ అనుకుంటా. ఆ ఫ్యాన్ ఎందుకు ఉపయోగపడుతుందో నేను ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనుకున్నా. ఉద్యోగాలు లేనటువంటి యువత ఆత్మన్యూనత భావంతో మరి ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఇంకా నీకు ఉద్యోగం చేసి ఇవి కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ తాబేదారులే ఈ గంజాయి ప్రొడక్షన్స్ అంతా కూడా తయారు చేసి ఈ విధంగా అదానికి ఇచ్చినటువంటి పోర్టుల ద్వారా వేల కోట్ల కిలోలు ఈ రోజున రవాణా అవుతూ మన యువతని గంజాయిలకు బానిసలు చేసి ఆ బిడ్డల తల్లిదండ్రుల ఏడుపుకి కారణమైనటువంటి మరి ఒక్కళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, మేము రాష్ట్రంలో సంక్షేమము అభివృద్ధి చూస్తాము. అలాంటి సంక్షేమం అభివృద్ధి లేని పాలన ఈ గత 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇలాంటి నాయకులు మాకు వచ్చి ఓటు అడిగినా మేము వెయ్యము. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేస్తాము. అఖండ మెజార్టీతో గద్దే రామ్మోహన్ గారిని, అదేవిధంగా కేశినేని శివనాథ్ గారిని ఎమ్మెల్యేగా ఒకళ్ళని, ఎంపీగా ఒకళ్ళని పంపిస్తామని చెప్పి ప్రజలందరూ చెప్తున్నారు. ఏదైతే ఈ గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రము ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి శ్రీవాణి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి వైసీపీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లను అభ్యర్థించారు. వెల్లంపల్లి శ్రీనివాసరావును ఎన్నికల్లో గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారని పార్టీ నేతలు పేర్కొన్నారు. మన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి సతీమణితో కలిసి మేము 26 డివిజన్లు ప్రతి గడపకి వెళ్ళాము. ప్రతి గడపలో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పోయినసారి 2014లో బోండమ్మ గారు గెలిచి 2019 వరకు ఏం చేశారు, ఈ డివిజన్లో ఒక శ్మశానం చేశారు. మేము వచ్చేటప్పటికి ఒక రోడ్లు లేవు, ఒక లైట్లు లేవు, డ్రైనేజీ సమస్యలు ప్రతి ఒక్కటి అలా చేసింది. కాకుండా ఈరోజు మన వెల్లంపల్లి శ్రీనాథని స్థానికులు కాదు అని చెప్పడం. అప్పుడు నేను ఎక్కడ పోటీ చేసిన రోజున కూడా అలాగే తెలుగుదేశం వాళ్ళకి నిజాలు మాట్లాడడం రాదా, ఉన్నది ఉన్నట్లు. ఇక్కడ ప్రతి గడపకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. అంతకుముందు ఈ డివిజన్ని చాలా ఘోరంగా ఉండేదన్నమాట. రోడ్లు లేవు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ ప్రాబ్లం. ఇక్కడికి వస్తే ప్రతి ఒక్క కంప్లైంట్ గత 20 సంవత్సరాలు బట్టి మాది అన్నట్టుగా తిరిగారు. కానీ ఈ కరోనా నుంచి ఈ రోజు వరకు మేము ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజల యొక్క మనోభావాలను గెలుచుకున్నాం. మా సచివాలయాల ద్వారా ప్రతి ఒక్కరికి పథకాలు ఇళ్ళకెళ్తున్నాయి. మొన్న కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు ఎంత బాధలు పడ్డారో చూశారు. ఆ సమస్యలు లేకుండా మేము ఈ డివిజన్ని మా మోడల్ డివిజన్గా మొన్న ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఓపెన్ చేసాము. వాకర్స్కి కావాల్సిన సదుపాయాలు సమకూర్చాము. అభివృద్ధి ఒక పక్కన జయంగా మేము వెళ్తుంటే బాండవమ్మ గారు వస్తారు. అభివృద్ధి గురించి చెప్పుకుంటా మీ దగ్గర ఏమన్నా ఉందా చెప్పొచ్చు కదా, అవి చెప్పరు. అవుట్ ఆఫ్ నుంచి వచ్చారు, ఇది లోకల్ కాదు. బాండవమ్మ గారు మీరుండేది ఎక్కడ, తూర్పులో, మేముండేది ఎక్కడ, పశ్చిమ నుంచి వచ్చిన ఆయన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ప్లస్ మాజీ మంత్రివర్యులు
ఎవరి హయాంలో ఎక్కువ సంక్షేమం జరిగిందో చెప్పుకోవడానికి మేము రెడీ, మీరు సిద్ధమా అని నారా లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా చినకాకాని జూపిటర్ అపార్ట్మెంట్ వాసులతో మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి యువనేత నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ చరిత్రలో 100 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని, ఖచ్చితంగా కాకుండా అబద్దాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేశారని అన్నారు. ఎన్నికల సమయంలో ఎడాపెడా హామీలిచ్చి ప్రజలు నిలదీస్తారని పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విదేశీ విద్యా పథకాన్ని నిర్వీర్యం చేశాడన్నారు. జగన్ 2 కుమార్తెలు విదేశాల్లో చదువుతున్నారని, పేద పిల్లలు విదేశాలకు వెళ్లి మంచి చదువులు చదవకూడదా అని ప్రశ్నించారు. మినిమం 2019 ఎన్నికల్లో కరెక్ట్గా 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మేము ముందల నుంచిన మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థం వల్ల ఎన్నికలు అయిపోయింది. 5350 ఓట్లతో ఓడిపోయానండి. కానీ ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరిలో ఉండాలా, మంగళగిరి ప్రజల మనసు గెలవాలన్న తాపత్రయంతో నేను పనిచేశాను. కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అన్నగారు సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడారు కదా, నేను చెప్పాను ఆయనకి 2 బట్టలు ఉండేవి. ఒక బట్టన్ నొక్కితే 100 రూపాయలు, 10 రూపాయలు పడుతుంది, ఇంకో బట్టన్ నొక్కితే 100 రూపాయలు పోతున్నాడు. అట్లా కరెంటు ఛార్జీలు పెట్టి పెన్షన్ వేస్తారు. వాళ్ళే కరెంటు ఛార్జీలు పెంచుతారు, మీరు కరెంటు బిల్లు బాగా అంటున్నారని పెన్షన్ చేస్తారు. ఇంకా కటింగ్ మాస్టర్లే కదా, అన్న క్యాంటీన్ కట్, పండగలు ఇచ్చే కానుక కట్, పెళ్లి కానుక కట్, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, బెస్ట్ అవైలబుల్స్ కదా. ఎక్కడున్నా కూడా సింహం లాగా ఉంటుంది. అదే ముఖ్యమంత్రి గారు పదే నేను కుర్రోడు అంటాడు, మళ్ళీ 4 రోజులు ఒకసారి పడుకుంటాడు. చూసారమ్మా, 4 రోజులు ఏసీ బస్సులో తిరుగుతాడు. అది ఓపెన్ టాప్ కాదు, ఏసీ బస్సు, ఫుల్ ఏసీ. మళ్ళీ 4 రోజుల తర్వాత పడుకుంటాడు. అదే బాబు గారు రోజుకి 3 మీటింగ్ మంచి ఎండల్లో చేస్తున్నారు. అందుకే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు, ముసలోడు ఎవరు కుర్రోడు ఎవడంటే ఒకసారి తిరుపతి కొండ ఇద్దరు ఎక్కుతారు, తేలిపోతున్నాం రా బా అన్నారు. బాబు గారు వయసులో పెద్ద ఉండొచ్చు కానీ హార్ట్లో 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి నూరుద్దీన్ డిమాండ్ చేశారు. విజయవాడ రూరల్ మండలం రాంవరపాడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి నూరుద్దీన్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నూరుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ముందుకు వస్తున్న చంద్రబాబు ముసుగు తీయాలన్నారు. 54 నెలల వైసీపీ ప్రభుత్వ పాలన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. ప్రధానమంత్రి అన్ని చివాట్లు తిట్టి ఏ మొహం పెట్టుకుని అంటకాగుతున్నారని విమర్శించారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లను తిట్టిన పవన్ కళ్యాణ్ ఎంత ప్యాకేజ్ తీసుకుని కూటమితో కలిసి ప్రయాణం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అండ్ కో వాళ్ళ యొక్క ముసుగు తీయడానికి ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ కార్యదర్శి నేను ఈరోజు విజయవాడ రామవరప్పాడులో అత్యవసర ముఖ్యమైనటువంటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ, టీడీపీ, జనసేన మరియు షర్మిలమ్మ వీళ్ళందరూ కలిసి కట్టగట్టుకొని మరి ఒక్క సింగిల్గా వస్తున్నటువంటి సింహంలాగా వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరికీ తెలుసు ఈ యొక్క 58 నెలల్లో ఎంత అభివృద్ధి, సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎంత లబ్ధి చేకూరింది అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చిన్న ఉదాహరణ నేను రాష్ట్ర ప్రజల ముందు ఉంచదలుచుకున్నా. 2019 ఎన్నికలకు ముందు బీజేపీని తిట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని బీజేపీతో అంటకాగుతున్నారు? సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఇదిగోండి, ప్రధానమంత్రిని, స్వయాన ప్రధానమంత్రిని అన్ని చీవాట్లు పెట్టి అన్ని తిట్లు తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ మొహం పెట్టుకొని బీజేపీతో అంటకాగుతున్నారు? ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు.
ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఏం తిట్టారో మనం చూద్దాం. ఒకవైపు నేను ఇంత యోనక పడుతూ ఇంత బాధపడుతుంటే రెచ్చగొట్టే పెద్దవాళ్ళు, వయసున్న వాళ్ళు, చుట్టూ పండిపోయిన వాళ్ళు, రాజకీయాలు ఎంత అవకాశవాదం ఉంటుందో చూడండి. భారతీయ జనతా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జైత్రయాత్రలా సాగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర, బ్రహ్మరథం పడుతున్న పార్టీ శ్రేణులు, అభిమానులు, సీఎం జగన్ ను చూసేందుకు తరలి వస్తున్న మహిళలు, చిన్నారులు. 23వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు నుండి బోండా ఉమా వరకు కూటమి ఓటమికి భయపడుతోందని విమర్శ. పశ్చిమంలో జోరందుకున్న బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. ఎన్నికల ప్రచారం పశ్చిమంలో ఎన్డీఏ కూటమి తప్పక గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన సృజన. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. 10 ఏళ్ల పాలనలో ప్రజలకు మౌలిక వస్తువులు కూడా కల్పించలేకపోయారని ధ్వజం. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.